నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు, కాలువలు, బ్రిడ్జీలు, కరెంటు, మంచినీటి పైప్లైన్లు, శ్మశానాలు, వాటర్ ప్లాంట్లు, పార్కులు ఇవన్నీ 100% జరగాలంటే కావాల్సిన డబ్బులు అక్షరాల 2500 కోట్లు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. 2500 కోట్లు ఎక్కడా? 851 కోట్లు ఎక్కడా? చాలా దూరంలో ఉన్నాం గిరి. ఇంకా సమయం లేదు. 2 ఏళ్ళు అయింది. 3 ఏళ్లలో పూర్తి చేసి మళ్ళీ 4వసారి గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మరో 2000 కోట్ల రూపాయలకి నిధులు సాధించాలా. కాబట్టి సంతోషపడి అయిపోయింది అనుకో, రిలాక్స్ కాదు, నో రిలాక్స్. ఇది పరుగు పందెమే. దాంట్లో 2 ఆలోచన లేదు. పరిగెత్తాల్సిందే. రోజు నిద్రపోయే సమయం తప్ప నిద్రలో తల పనిచేయదు. కాబట్టి మిగతా సమయం భోజనం చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, సినిమా చూస్తున్నా, ఆలోచనలంతా కూడా రాజకీయాలు చుట్టూ తిరగాల, రాజకీయాలు ఆలోచన చేయాల. రాజకీయాల శ్వాస, రాజకీయాల ధ్వాస, రాజకీయాల పోరాటం, రాజకీయాల జీవితం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.